ప్రెజెంట్ సినీ రంగానికి సంబంధించి ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతున్న తండేల్ మూవీ కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక రియల్ స్టోరీ, అంటే ఒక వ్యక్తికి సంబంధించిన రియల్ లైఫ్లో జరిగిన స్టోరీని అయితే ఇప్పుడు సినిమాగా తీశారు. ఆ వ్యక్తే తండేల్ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చి ఆయన రియల్ స్టోరీని చెప్పడం జరిగింది. అసలు ఆ స్టోరీ ఏంటి? సో ఈ సినిమా తండేల్ సినిమాని రియల్ ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక రియల్గా జరిగిన కథను తీసుకుని అయితే సినిమా తీస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారు అండ్ టీం వెళ్ళి కథ తెలుసుకుని అక్కడ క్లియర్ కట్గా ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్ అప్పట్లో పేపర్లో అయితే వచ్చింది, కానీ అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారును జగన్ గారి హయాంలో కూడా కొంత హెల్ప్ జరిగినట్టు వాళ్ళని తీసుకొచ్చినట్టు చూసాం మనం. అయితే మరి అప్పుడు అసలు ఏం జరిగింది, రియల్గా ఏం జరిగింది అనేది అక్కడ ఉన్న వాళ్ళకే తెలుసు, బయటికి ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలియదు. సో ఖచ్చితంగా నిన్నైతే ఈ తండేల్ ఫంక్షన్కి వాళ్ళని కూడా పిలిచారనమాట. ఆ రియల్ ఇన్సిడెంట్లో ఎవరెవరైతే ఉన్నారో, మెయిన్ రాజు అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి సుమ గారు మాట్లాడటం జరిగింది. ఏంటంటే అసలు ఎట్లా జరిగింది ఏంటి, మీరు ఎట్లా బయటపడ్డారని అడిగినప్పుడు ఆయన వాళ్ళ భార్య గర్భవతి, అంటే ఒక 7th month ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏదో పని ఉండి వెళ్తున్నాను, ఒక 4 రోజుల్లో తిరిగి వస్తామని చెప్పినట్టుగా వెళ్ళి వేటకు వెళ్తున్నప్పుడు ఏదో ఈదుడు గాళ్ళు ఉంటాయి కదా, వాటి వల్ల ఒక నైట్ అక్కడే ఉండిపోయేసరికి మార్నింగ్కి వాళ్ళు లేచేసరికి పాకిస్తాన్ జెండా ఉందంట బోర్డర్ దగ్గర. సో అదేంటి, మనం ఫస్ట్ షాక్ అయ్యారంట, పాకిస్తాన్ వచ్చేసామా ఏంటి అని చెప్పి. సో తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళని క్యాప్చర్ చేసి అక్కడ కరాచీలో వాళ్ళని బంధించడం జరిగిందంట. అప్పుడు ఆ విషయం ఈమెకి తెలవడానికి కూడా దగ్గర ఒక 20 రోజుల పైనే పట్టిందంట వాళ్ళ వైఫ్కి తెలియడానికి. సో ఆమె వెళ్ళి ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ ఇటు తిరిగి ఆ లాయర్లందరినీ పట్టుకుని వాళ్ళని పోలీసులని అందరిని అలర్ట్ చేసి వాళ్ళని ఎట్లా తెచ్చుకోవాలని చెప్పి ఆమె అయితే చాలా సకల ప్రయత్నాలు చేసింది. వీళ్ళది శ్రీకాకుళం జిల్లా పక్కన ఒక మారుమూల ఏరియా అనమాట. సో అక్కడ నుంచి ఆమె ఢిల్లీ దాకా మరి ఆ నిండు గర్భంతోనే వెళ్ళి అన్నీ తెచ్చుకుని, సో మరి సినిమాలో ఎలా చూపిస్తారనేది తెలియదు, కానీ ఖచ్చితంగా బయట అయితే చాలా కష్టాలు పడి వాళ్ళని బయటకైతే తీసుకొచ్చారనమాట. సో వచ్చిన తర్వాత ఇన్నాళ్ళకి వాళ్ళ పరిస్థితి కుదురుబడి మళ్ళీ నీట్గా వాళ్ళ లైఫ్ అంతా లీడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఆయన చెప్పిన స్టోరీ చెప్తుంటేనే చాలా ఎమోషన్, అంటే ఒక పరిస్థితి మనకు అది ఎదురైతే కానీ చూడటానికి బాగానే ఉంటుంది, కానీ రియల్ లైఫ్లో మనకు అక్కడికి వెళ్ళి పరిస్థితుల్ని మన ఇండియన్స్ని ఎలా ట్రీట్ చేస్తారనేది ఇంకా మనం చెప్పక్కర్లేదు. సో వాళ్ళంటే ఇప్పుడు మనకి ఎంతకీ మనకు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళంతా మనకు విరోధులని నేర్పించారనమాట. సో మరి వాళ్ళకి ఇంకా ఎక్కువగా నేర్పిస్తారు ఇండియన్స్ అంటే మన విరోధులు అని చెప్పి. సో మరి ఇంకా వాళ్ళని ఎలా ట్రీట్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళన్నీ బయటికి చెప్పుకోలేరు, కానీ మరి సినిమాలో ఎంతవరకు చూపించారు, ఆ లిబర్టీ ఎంతవరకు తీసుకున్నారు అనేది చూడాలి. మరి అటు ఆయన క్యారెక్టర్లో నాగ చైతన్య గారు ఎలా చేశారు, ఈమె క్యారెక్టర్లో సాయి పల్లవి గారు ఎలా చేశారు. అయితే వీళ్ళ స్టోరీ మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో అది మూవీలో ఒక 20 minutes మాత్రమే ఉంటుంది. ఆ మిగిలినంతా కూడా లవ్ ట్రాక్తో నడుస్తుందని చెప్పారనమాట డైరెక్టర్ గారే. సో మరి ఆ 20 minutes ఎమోషనల్కి ఎలా గురి చేస్తారు, ఎలా ఉండబోతుంది. సో అక్కడ ఇంకా ట్రైలర్లో చాలా సీన్స్ అయితే దానికి ఎక్స్పాన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ట్రైలర్లో సినిమాలో. సో చూద్దాం ఫిబ్రవరి 7 నుంచి తండేల్ మ్యాజిక్ ఎలా ఉండబోతుందని.